దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. దేవుడి యొక్క సమయాన్ని మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతిన దేవ, దయగల తండ్రి, నీకే కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి నన్ను నడిపించే విధానాన్ని బట్టి నీ కొందములు ప్రభా. ఈ సమయంలో తండ్రి మాతో మీరు కొద్ది మాటలు మాట్లాడండి ప్రభా. నీ వాక్యం ద్వారాగా నేను ఎవరైతే ఈ వాక్యం విన్నా సిద్ధపడి కలిగి ఉన్నారో తండ్రి, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం వినే కృప ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ మార్గ స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరతలు అక్కర్తించండి. నీ నామానికే మహిమ, దేవునికరంగా మేలుకు నడిపించండి. గొప్ప సాక్షిగా పెట్టి వాడుకోమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనము ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంశం ఏమిటి కనుక జ్ఞానవంతమైన సంభాషణ. మరి జ్ఞానవంత సంభాషణ మనకి ఎలా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా అనే విషయాన్ని మనం గమనించాలి. జ్ఞానవంతమైన సంభాషణ, మరి ఈ సంభాషణ ఏమిటి, ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం మాటలు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేక విషయాలు ద్వారా మనం తెలుసుకుని ఆయన ఆత్మీయులు మనం బలపరుచుకునే వారిగా ఉండాలని ప్రభుపేట ఒకసారి మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రతి దినమును కూడా ఎంత అమూల్యమైనదని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే వాక్యాన్ని బలపడుతున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మేలుకరముగా దేవునికరముగా ఉంటున్నాము లేదా అని మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మనం చూస్తే కనుక జ్ఞానవంతమైన సంభాషణ అంటే ఏమిటి అంటే, ఎటువంటి జ్ఞానము కలిగి ఉంటే ఆ సంభాషణ మనలో ఉంటుంది. ఆ సంభాషణ ఎలా మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తు చేసుకున్నది కనుక చిన్న మాటలు మనం గుర్తు చేసుకుందాం. సామెతలు 15వ అధ్యాయము ఇక్కడ చూస్తే 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం రాయబడుతుంది. ఏమని? జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానంచమ పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ సంభాషణ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి నాలుక, ఎలాంటి మూర్ఖత్వం కలిగిన వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అందుకే అదేమన్నాడు, జ్ఞానము అంటే జ్ఞాను నాలుక మనోహరమైనది. ఎవరైతే జ్ఞానము కలిగి ఉన్నారో వారి నాలుక మనోహరమైనది అంటండి. ఎందుకు తెలుసండి? ఆ మాట మనం చదువుతున్నప్పుడే జ్ఞానము అనగా జ్ఞానాంశాలు పలుకుతుంది. ఎప్పుడైతే ఒక జ్ఞానవంతుడిగా ఉన్నాడో ఒకడు ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానము తగ్గగానే ఆయన మాట్లాడుతూ ఆయన నోరు దగ్గరకు వచ్చే జ్ఞానాంశములు. ఈరోజు మనం గమనించాలి, దేవుని వాక్యం చదువుతుంది కదండి, జ్ఞానాంశాలు మనం పలుకుతాం. బుద్ధిహీనులు అంటే ఈ బుద్ధిహీనులు ఎలా ఉంటుంది, మూఢవాక్యములు. వారికి ఎలా మాట్లాడినా వారి నోటి వచ్చే మాట అనేకమైన వేలు వస్తూ ఉంటాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, దేవుని వాక్యం ద్వారా మన యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మన జీవితంలో జ్ఞానాంశం ఉందా, లేకపోతే బుద్ధిహీనుల వారే మరి మూఢ వాక్యములు కుమ్మరించే వారిగా ఉన్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు రాయబడుతుంది. మనకు వాక్యం చదివిస్తూ ఉంది. వాక్యసారంగా మనం జీవించే వారిగా ఉంటాం. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు తెలుసండి, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తుండెను. దేవునికి స్తోత్రం. యెహోవా కన్నులు ఎవరి మీద ఉంటాయండి? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. నువ్వు మంచోడువా చెడ్డోడువా దేవుడు చూస్తూ ఉంటాడు. మనం లోకులు అనుకుంటాము, నేనేం చేసినా పర్వాలేదు కదా, నేను ఎవరు చూడట్లేదు కదా అనుకుంటా ప్రియ దేవుని బిడ్డలారా.
కానీ చూస్తున్నవాడు ఆయన, నిన్ను అనుదినమును పరిశీలించేవాడు ఆయన. నీ యొక్క సంభాషణ ఏది ఎలాగుంటుందో ఆయన ప్రతిదినము నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కనులు అనగా ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడున్నా కానీ, ఇప్పుడు నేను కోవిడ్లో ఉన్నాను కదా, ఇండియాలో లేను కదా అని అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ఆయన కనులు ప్రతి స్థలం మీద. అంటే ఎప్పుడైతే యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఎందుకు తెలుసండి, ప్రతి దినమును కూడా ఆయన మనకు కాపుదలించాడు. ఏముంటుందండి, ఆయన ఏమన్నా తెలుసండి, చెడ్డవారిని మంచివారిని, రెండిద్దరిని కూడా, చెడ్డవారిని మంచివారిని, వారిద్దరిని కూడా ఎవరు ఎలాంటి వారో చూసేది ఆయనే. ఈరోజు నువ్వు నేను అనుకోవచ్చు ఏమని తెలుసా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను అనుకోవచ్చు ఏమని, నేను చేసేది నాకే కరెక్ట్, నేను మంచి తప్ప నాకు ఎవరు చేయట్లేదు అనుకోవచ్చు. వాళ్ళు చేసి మంచిదో కాదో నీకే తెలియదు. కానీ మనం అలా మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడే సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైన మనం ఏమైపోతాం కనుక మూఢవాక్యములు మనం బుద్ధిహీన నోరు వలె పలుకుతూ ఉంటాం. ఎక్కడ ఏది మాట్లాడాలో మనకు తెలియకనే నోరుంది మాట్లాడేస్తూ ఉంటాం. అంటే ఒక్క మాట పనికొచ్చే మాట అందులో లేదనమాట, దేవుని మాటలు. మరి జ్ఞానుల నాలుక ఎలా ఉంటుందండి, జ్ఞానాంశాలు పలుకుతూ ఉంటాయి అని. ఎంత చక్కటి మాట. ఈరోజు మనం జ్ఞానాంశాల వారు కలిగే వారుగా ఉంటామా, లేదా బుద్ధిహీన మూఢ వాక్యములు పలికే వారుగా ఉంటామా? ఈరోజు ఎలా ఉండాలనుకుంటే మనకు జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఒక అంశం చెప్పండి మీకు. మొట్టమొదట జ్ఞానవంతమైన సంభాషణ అంటే ఈ రెండు మనం సరి చేసుకోవాలి. జ్ఞానవంతమైన సంభాషణ అంటే మనలో ఐక్యత, ప్రేమ, ఆత్మీయత కలిగి ఉండి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ సహోదరుల మధ్య అటువంటి జ్ఞానాంశం కలిగి ఉండాలి. వారికి నీకు మధ్య ప్రేమ కలిగి ఉండాలి. నేను దేవుని యొక్క మాట చెప్తున్నప్పుడు నీ మాటలు వారు విని జ్ఞానాంశం పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అటుపటిగా మా మాటలు చాలు. ఎప్పుడైతే జ్ఞానం నోరు ఎలా ఉంటే జ్ఞానాంశమే పలుకుతుంది. వారు మాట్లాడిన కానీ ఏమైపోతుందని వాళ్ళ హృదయంతరము మార్పు చెందుతుంది. ఇది ప్రియ దేవుని బిడ్డలారా. మరి బుద్ధిహీనులు వారు ఎలా ఉంటుంది, బుద్ధిహీనులు మూఢవాక్యములు ఏదో మాట్లాడుతున్నా వెళ్ళిపోతున్నా రోజు గడిచిపోతున్నా చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఈరోజు నువ్వు నేను ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి, మనం జ్ఞానస్తులుగా మనం పలుకుతున్నామా? ఇంకా బుద్ధిహీనులు కానీ మూఢవాక్యములు ఏదో మాట్లాడుకుని రోజు గడిచిపోతుంది, సంవత్సరం గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, మా జీవితం గడిచిపోతుంది అని ఊరికి ఇంకా మీరు కూర్చుని ఉంటారా? ఎలా ఉంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం బిడ్డ, ప్రియ సహోదరుడా, ఈ రోజు నువ్వు గమనించాలి. దేవుని వాక్యము ద్వారా ఈ రోజు ప్రతి మాట నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా అది సత్యమే అని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ సత్యం ద్వారా మనం ఏం చేస్తాం, పలుకుతూ ఉంటాం. అందుకే జ్ఞానాలుగా మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతాయి. మనోహరమైన మాటలు ఎంత ఆత్మీయత చెప్పే కోరు ఇంకా వినాలనిపిస్తుంది. ఆ దేవునికి సంభాషణ కలిగి మాట్లాడుతూ ఉంటారు. ఆ సంభాషణలోనూ ఆత్మీయత కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి. ఈరోజు కొంతమంది మాట్లాడతారు బుద్ధిహీన వలె, మనుషులు బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసు, మనుషులు బట్టి మాట్లాడింది వాళ్ళు ఏం చేస్తారు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తారు వాళ్ళు? చెడు కింద చదువుతాం కదా, బుద్ధిహీనులు నోరు మూఢ వాక్యములు కుమ్మరిస్తూ వాళ్ళు ఏం చేస్తారు కనుక అనేక మాటలు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఎందుకు తెలుసండి, అనేక విషయాలు మనకి ఎందుకు పనికిరాని వరకు మాట్లాడి లోకసారమైన విషయాలుగా మనం తొట్టిల్లిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఎందుకే దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి మనం అన్ని దినమును చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని గమనించుకుని వాక్యమైన జీవితం నడుచుకుని అటు ప్రేమను ఆత్మీయత మనం పొందుకుని మన జ్ఞానవంతమైన మాటలు మనోహరముగా ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి. ఎంతమంది చేస్తారు అలాగా? ఎంతమంది పరీక్షించుకుంటున్నాం? వాక్యం బిడ్డ ప్రియ సహోదరుడా, వాక్యం బిడ్డ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మాటలు చదివిస్తూ ఉన్నాడు. ఆ మాట ద్వారా మనం ఎంతవరకు జీవించగలుగుతున్నాం ఒకసారి గమనించాలి అండి. ఏదో వినేసి విడిచిపెట్టేస్తున్నాం, ఏదో వింటున్నాములే అంటే కనుక మన జీవితం ఎప్పుడు అలాగే ఉండిపోతుంది. వింటున్నాం, కూర్చున్నాం, వెళుతున్నాం,
అంటే ఇంక అక్కడ ఉండిపోతుంది తప్ప ఏది మన మధ్యన కార్యమని జరగట్లేదు. ఎందుకు జరగలేదంటే మనలో అనేకమైన ఎలాంటిది ఉంది, ఈ బుద్ధిని నోరు మూఢ వాక్యం కుమ్మరించడం తప్ప మరి ఎక్కడికి జరగట్లేదు అన్నమాట. మనకి అదే జీవితము, అదే ఆహారము, అదే మనకి జీవితంకు సంభాషణ అని ఎంతో మంది ఇంకక్కడే చదువు పడిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించాలి. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, చూడు ఇక్కడ 3వ చూస్తున్నప్పుడు స్వాతికమైన నాలుక జీవవృక్షమును దానిలో కుటిలో ఉండిన ఎడల కుటిలతో ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగునని దేని వాక్యం చదివిస్తూ ఉంది. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేని వాక్యం ఏం చదివిస్తుందని చూస్తే కనుక నీతి మంత్రి నోరు అంటే స్వాతికమైన నాలుక జీవవృక్షముతో కలిగి ఉంది. ఈ స్వాతికమైన ఎప్పుడైతే ఈ యొక్క నాలుక ఉంటుందో అది జీవవృక్షములు కుమ్మరిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీకు మంచి ఫలాలు మంచి చెట్టు ఇస్తాడుగా, మంచి చెట్లు మంచి ఫలాలు ఇస్తుంది. మంచి చెట్టు కాకపోతే మంచి ఫలాలు ఇవ్వలేదు. అలాగే ఇక్కడ దేవుని వాక్యం ఉన్నది, నీ మంచి యొక్క నోరు మంచిది కనుక అనేక జీవాంశాలు నీ నోరు ద్వారా పలుకుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. దేవుని వాక్యము ద్వారా ఆయన మాట మనం చదివిస్తున్న ప్రతి విషయంలో ఏదైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ఆయన వాక్య ప్రకారంగానే మనం జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన అంటున్నాడు ప్రియ దేవుడు, మన ఎప్పుడైతే మన జీవితం కుటిలత ఉండినట్లా ఆత్మకు భంగమ కలుగుతుంది. కుటిలత ఏంటి? మనలో కుట్రత నుంచి మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటే ఈ కుటిలత ఏది మనసు పూర్తిగా మాట్లాడటం, అన్ని లోపల దాచుకుంటారు. ఏది కూడా స్పష్టంగా మాట్లాడరు, మనసు పూర్తిగా మాట్లాడరు, ఏదో అని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, అని వెళ్ళిపోయేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే జీవితం ఎంతవరకు నీ కుట్రతని ఉంటే కనుక అది ఆత్మకు, ప్రియ దేవుని బిడ్డలారా, అది భంగము కలుగుతుంది, ఆత్మకు అడ్డంగా ఉంటుంది. నువ్వు దేని చేయలేవు అనుకున్నావు, నెరవేర్చబడలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన అనేక సార్లు అని అక్కడ ఉండిపోయాక నీ జీవితం అక్కడ ఉండిపోతుంది. మనం దేవుని ఎదగాలి, దేవుని వైపు మనం చూడాలి, జ్ఞానించిన మాట మనం తెలుసుకోవాలి, వాక్యం ద్వారా నడవాలండి. ఎప్పుడైతే మనం దాన్ని దీవించగలుగుతామో వాక్యం అనే జీవితాన్ని మనం నడిపిస్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించండి, దేవుని వాక్యము సంభాషణతో మనం కలుగుతున్నామా లేదా, దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా, ఆయన ఆత్మ శరీరంగా మనం ఉన్నామా లేదా, ఈరోజు మనం సరి చేసుకోవాలి. అందుకే జ్ఞానోత్తమ సంభాషణ నీలో ఉందా లేదో ఒకసారి గమనించండి. జ్ఞానోత్తమ సంభాషణ, నువ్వు ఎదుటి వారితో మాట్లాడినప్పుడు మాట సరిగ్గా ఉందా, నీ మాటలు దేవుని వైపు ఉంటున్నాయా లేక ఇది ఒక్కసారి వైపు ఉంటుందా? జ్ఞానం ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు జ్ఞానముక్త సంభాషణ అనగా దేవుని మాటలు నీలో ఉన్నాయి లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం పెట్టిన ప్రియ దేవుని పెట్టలారా, మన వాక్యమిని మన మన జీవితంలో ఫలింప చేయాలి, వాక్యపరంగా నడుచుకోవాలి. అని జీవితాన్ని మనం ఏం చేయాలని కనుక అనుదినములు కూడా మనము అందులో పాలు భాగస్తులు అవ్వాలి. ఎంతవరకు చేస్తున్నాం చెప్పండి, ఎంతవరకు మనం ఉండగలుగుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యాన్ని కాబట్టి మనము అనుదినమును కూడా దేవుని వాక్యాన్ని మనము చూసుకుని నడుచుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మన ప్రతి విషయంలో ఆయన అంటున్నాడు, మనల్ని అనుదినమును దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది, అనుదినమును పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తున్నాడు? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద, అంటే అందరి మీద, మంచి వారి మీదను చెడ్డవారి మీదను మీ మీద అనుదినమును చూస్తూనే ఉన్నాను. నువ్వు ఎలాంటి వాడువో ఎలాంటి దానివో నేను పరిశీలన చేస్తూనే ఉన్నాను. నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, ఈ లోక సంఘాన్ని జీవిస్తున్నావా, దేవుని వైపు ఉన్నావా, అన్ని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పరిశీలన మనకి ఎలా ఉంటుంది? ఇందులో సంభాషణ మనకి ఎలా ఉంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, దేవుని వాక్యం ఆత్మకారముగాను నడుచుకునే వ్యక్తులుగా మనం ఉన్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దినదినములు కూడా ఆయనలో మనం బలపడే వ్యక్తులుగా ఉన్నామా లేదా, ఆత్మసారంగా మనం జీవిస్తున్నామా లేదా ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఏంటి, నాలుక చాలా చిన్నదని, దీని ద్వారా అనేక అద్భుత కార్యాలు చేయొచ్చు, అనేక పాపములు చేయొచ్చు. ఎక్కువ
చూడండి, గమనించండి. నాలుగుతో చేసే పని మంచి పనులు చాలా తక్కువ. ఏంటి మంచి చేయాలంటే నాలుక మాట్లాడుతుందా? మాట్లాడలేదు. కొంతవరకు ఎవరైతే జ్ఞానవంశం మనం ఎప్పుడైతే పొందుకున్నామో మనోహర మాటలు మనకి వస్తూ ఉంటాయి. లేకపోతే ఆ నాలుక వచ్చే మాటలు ఒకటి ఏంటి, లోడ 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 ఊగుతూనే ఉంటారు. ఆ ఒక్క మాట పనికి వస్తుంది అసలు. ఏంటి వారు 100 మాటలు మాడితే ఒక్క మాట మంచి మాట మాట్లాడతారు 100 అంతే. కానీ జ్ఞానశివ నాలిక అని మరోవారు మాట్లాడే కనుక ప్రతి మాట నీకు అవసరమైనదే. మా హృదయం మార్చుకున్నదే, హృదయం తనకు నడుచుకున్నదే. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే దేవుని సందులో దేవుని ఆత్మను మనం వర్ధల పడాలి, ఆత్మీయంగా మనం ఫలింప చేయాలి. మన నిత్యము అని దినమును ఆయన మార్గంలో మనం స్థిరంతముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాటలు మనం తెలుసుకుంటామో, వాక్యపరంగా నడుచుకుంటామో ఈ జ్ఞానవంతమైన మాటలు, అందుకే మన ప్రతి విషయంలోనూ జ్ఞానవంతమైన సంభాషణ మన జీవితంలో ఉండాలా లేదా మన దినదిన పరీక్షించుకోవాలి మనల్ని. నేను జ్ఞానవంతంగా జీవిస్తున్నానా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను నడుస్తున్నానా లేదా అని ఏం చేయాలి? మనం అనుదినమును కాపాడుతూ మనల్ని కాపాడుకుంటూ ఏదైనా తప్పిదమ్ము చేస్తే దాన్ని సరిచేసుకుని ఈ బుద్ధిహీనులు వారే మూఢవాక్యం మనం చూద్దు. ఎక్కడ ఏదో మాట్లాడకండి అమ్మా. ఎక్కడేదో మాట్లాడితే అది మీకే ముప్పు. ఎక్కడేదేదో చేయాలని చేస్తానుకో అది మీకే ముప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఏ సమయాన్ని ఎలా మాట్లాడాలి మాట్లాడేవాడు ఆయన, మాట్లాడేవాడు ఆయన. నువ్వు మన ఎప్పటి వారమండి. మనం ఏది చేయాలన్నా ముందు ఆయన ఉండాలి, నడిపించాలి. ఎక్కడికి వెళ్ళి నడిపిస్తాడు, ఏం మాట్లాడినా ఆయన మాట్లాడతాడు. మనం ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఈరోజు ఎవరి మీద ఆధారపడతాం? మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. నేనే ఆధారమని గొప్పగా చెప్పుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, మనదంటే ఏమీ లేదు, మన గొప్పదనం కాదు. అందుకే దేవుని మాటలు దేవుని వాక్యం తెలుసుకుని ఆత్మానుసారంగా నడుచుకుని ఆయన కృపలో మనము వర్ధలపడి, కృపదారుగా మనం అందరం కూడా బలపడి మనము జ్ఞానం మాటలు నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ఇక్కడ సులోమాను చక్కటి ఎంత జ్ఞానం కోసమో రాయబడుతుంది. జ్ఞానము అజ్ఞానం కోసం మనకు వాక్యం చలవిస్తూ ఉంది. ఈరోజు జ్ఞానం కలగా ఉంటే కనుక ఎలా నువ్వు నడుచుకుంటావో, లేకపోతే బుద్ధిహీనంగా నోరు ఉంటే నువ్వు ఎలా మాట్లాడతావో అనేది చక్కగా తెలియపరుస్తుంది. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండింటిని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటామో అందులో మనం ఉన్న సంభాషణ బట్టి మనం ముందుకు నడుచుకునే వారిగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృపలో అటు ఆత్మ మనం వర్ధలు పడాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన సమయం కాబట్టి ఆ కొద్ది సమయమైన కొద్ది మాటలు మనం నేర్చుకోవాలి. రోజు దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ అవకాశం బట్టి ఇంకా కొన్ని మాటలు నేర్చుకోవాలి. ఒకేసారి నేర్చుకుని ఒకేసారి మనము ఏమి చేయలేం. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు కొద్దిగా అభివృద్ధి పొందాలి. ఒక్కో మెట్టు మనం పైకి ఎక్కుతూ ఉండాలి. దిగజారిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పైకి వెళ్ళే కొద్ది మెట్టు ఎక్కుతూనే ఉండాలంతే. మళ్ళీ ఇలా వచ్చేకూడదు కిందకి. అంటే ఇలా కింద రాకూడదు, ఇలా పైకి వెళ్తూనే ఉండాలన్నమాట. అలాగే మరి అలా వెళ్ళినప్పుడే మన జీవితం ఫలింపజేస్తుంది. అటువంటి దేవుడు కృప మనకి ఇచ్చాడు. ఇంకా ఇవ్వలేదనుకున్నా ఇచ్చాడు, మనం చేసుకోలేకపోతున్నాం అంతే. ప్రియదేవి బిడ్డలారా, అందుకని మన అందరం కూడా దేవుని కృపలో దేవుని ఆత్మలో మన అందరం వర్ధలపడి ఆయన కృపదారుగా మీరు అందరూ కూడా బలపడాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీకు వందములు. నీ కృప మట్టి నీ ప్రేమ మట్టి మాతో మీరు మాట్లాడిన మాటల మట్టి నీకు వందములకు స్వస్థములైనా జ్ఞానవంతుల సంభాషణ మన జీవితం ఎలా ఉండాలని కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందములైనా. నీ కృప ద్వారా మమ్మల్ని అందరూ బలపరచండి, నీ ఆత్మ వర్ధల చేయండి. ఇంతవరకు నీ వాక్యం విన్న బిడ్డలు బట్టి నేను విన్న వాక్యం హృదయలో భద్రపరచుకొని ఇంకా అనేక మంది వాక్యములు ఎవరైతే వినడానికి ప్రయాసపడుతున్నారు మరి వాక్యం వినుచుండగా తండ్రి వారిని బలపరచండి. మరి వారి జీవితంలో జ్ఞానంతో సంభాషణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి జ్ఞానం నాలుగు ఎంతో మనోహరమైనది ప్రభా. మరి బుద్ధిహీనులు ఎంతో మూఢవాక్యం కుమ్మరించబడుతున్నావు తండ్రి. మరి రెండింటిపై సరి చేసుకుని మరి విన్న వాక్యాన్ని మరొకరిని భద్రపరుచుకుని కృపదారా మన అందరూ బలపరచుకొని నీ నామానికే మహిమ ఘనత ప్రభావం ఎప్పుడు ఎల్లప్పుడు బిడ్డగల కుటుంబాలకి దీవునికరంగా మేలుగా నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి
మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మల సహవాసమును కూడి వచ్చబడిన వారి కుటుంబాలకని సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి అందరూ కూడా ఈ వాక్యాన్ని విని అనేకులుగా షేర్ చేయండి, వాళ్ళు కూడా బలపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.